ఐదేళ్ల కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ఆఖరి దశకు చేరింది. కరోనా కల్లోలం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం, ప్రజా అవసరాలు, అభివృద్ధికి వందల కోట్ల నిధులు, అంత్యస్థాయిలో అవినీతి మరకలు. ఈ నేపథ్యంలో సాగిన రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం గడువు రిపబ్లిక్ డే నాడు పూర్తవుతోంది. దీనిపై స్వతంత్ర టీవీ పొలిటికల్ స్టోరీ. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున రామగుండం కార్పొరేషన్ పదవీకాలం పూర్తవుతోంది. వైద్య వృత్తిలో ఉన్న బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్గా గెలిచి కార్పొరేషన్ పగ్గాలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సేకరించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ఎమ్మెల్యే చందర్ సారథ్యంలో మేయర్ అనిల్ కుమార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కరోనా విలయతాండంతో రామగుండం కొత్త పాలకవర్గం 2 ఏళ్లు చేసేదేమీ లేక చూస్తుండిపోయింది. 3 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ల నిధులపై ఆధారపడ్డ పాలకవర్గం అభివృద్ధిలో తన మార్కును చూపించలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. నగరంలోని వార్డుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలివేయడంతో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రధాన రోడ్లు అధ్వాన్నంగా మారాయి. గతంలో కోట్ల రూపాయలతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పై మరో అంతస్తు నిర్మాణం చేపట్టి నిధులను నీళ్లలో పోశారని అపవాదులు మూటకట్టుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి రామ్ మందిర్ ఏరియా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 3 కోట్ల రూపాయలతో ఫుట్పాత్ నిర్మించి షోపటప్గా మార్చారని పలువురు విమర్శిస్తున్నారు. సాధించిన నిధులను సద్వినియోగం చేయకుండా కమిషన్ల కోసం పన్నులను మమా అనిపించారని పాలకవర్గంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సౌజన్యంతో కొంత అభివృద్ధి జరగ్గా పాలకవర్గం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడంపైన ప్రజలు మండిపడ్డారు. రామగుండం నగరపాలక సంస్థ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అవినీతి మాత్రం విచ్చలవిడిగా రామగుండం నగరపాలక సంస్థలో పెట్టేగిపోయింది. ఈ నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉంటే 50 డివిజన్లలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది తప్ప ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంటే కేవలం కాంట్రాక్టులకు, కమిషన్లకు, పర్సెంటేజ్లకు కక్కుర్తి పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఇంకోవైపు తమ ఖాతాల్లో డబ్బులు నింపుకోనికి పనిచేస్తూ ఉన్నారు తప్ప ప్రజలకు అభివృద్ధి చేసింది మాత్రం ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరగడంతో మేయర్ అనిల్ కుమార్ అండ్ కో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభయహస్తంతో 100 కోట్ల రూపాయలు నిధులు సాధించామని పాలకవర్గం పేర్కొనగా శంకుస్థాపనకే పరిమితమయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. నియోజకవర్గాన్ని గత పాలకులు బొందలగడ్డగా మార్చారని, పూర్వ వైభవం కోసం పాలకవర్గంతో కలిసి పనిచేస్తారని ఎమ్మెల్యే మాటలు కార్యరూపం దాల్చలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏడాది పాలనలో కార్పొరేషన్ పరిధిలో కూల్చివేతలు తప్ప పునర్నిర్మాణాలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం సింగరేణి కార్మికుల క్వార్టర్స్ను, స్థలాలను స్వాధీనం చేసుకున్న పాలకవర్గం నిర్మాణం కోసం ప్రణాళికలు ప్రతిపాదించకపోవడం మైనస్గా మారింది. పట్టణ సుందరీకరణ పేరుతో పాలకవర్గం సింగరేణి స్థలాలను కబ్జా చేసిందనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 సంవత్సరాల్లో తన సొంత డివిజన్లో 37 డివిజన్లో కూడా ఎక్కడ వేసిన చెత్త అక్కడే డివిజన్ తీసుకున్న. పర్టికులర్గా ఈ రామగుండం కార్పొరేషన్కు పక్కనే ఉన్న జనగామ గ్రామాన్ని తీసుకున్నట్లయితే బాగా దుర్భరమైన సిచ్యువేషన్. శానిటైజర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఎక్కడి చెత్త అక్కడనే, ఎక్కడి రోడ్లు అక్కడనే తవ్వి వదిలేయడము. నిర్మానుషంగా ఈ పరిపాలన సాగించారు. గత 4 నెలలుగా మీ మంత్రివర్యులు ప్రారంభించిన రోడ్లను కానీ వీటివన్నీ నిర్మాణం చేసిన తర్వాత, కూలగొట్టిన రోడ్లను నిర్మాణం చేసిన తర్వాత మిగతా వాటిని చేయాలి. కానీ ఏదో నాకు చేతిలో ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కూలగొట్టు కొడితే సామాన్య ప్రజలు ఇక్కడ బతికే పరిస్థితుల్లో లేరు. భయభ్రాంతులకు గురై ఇతర ప్రాంతాలకు తరలిపోయే విధంగా ఉందని. రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలంలో నిధుల దుర్వినియోగం, కూల్చివేతలు తప్ప అభివృద్ధి జాడలేదని నగర ప్రజలు పెదవి విరిచారు. ఇక స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో కార్పొరేషన్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించి వచ్చే పాలకవర్గం అభివృద్ధి వైపు అడుగులు వేస్తే పరిస్థితిలో ఏమైనా మార్పు రావాలి. మరి ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్లడం తప్ప చేయగలిగింది ఏముందని ప్రజలు చర్చించుకుంటున్నారు.